ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామన్నారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరంలో న్యాయవాదుల సమావేశంలో శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ప్రజలు, రైతుల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. న్యాయవాదుల సమాజంలో చట్టాల వల్ల అందరికీ అవగాహన కల్పిస్తారని, వృత్తిలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలతో పాటు వెల్ఫేర్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు శ్రీనివాస వర్మ. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అదొక చీకటి చట్టం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురమ్మంది అనేటువంటి ఒక దుష్ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మే అధికారంలోకి వచ్చిన వెంటనే యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం జరుగుతుంది. అవసరమైతే నేను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత నాయకత్వంతో మాట్లాడి ఈ చట్టాన్ని రద్దు చేస్తామనేటువంటి హామీ ఇస్తూ, ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తాము. న్యాయవాదులకు ఒక కాలనీ ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తయ్యే విధంగా చేస్తాం.